హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో మీరు మీ ఇంట్లోకి కానివ్వండి లేదంటే హోల్సేల్గా ఒక ప్లాస్టిక్ వస్తువులు ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నారా? లైక్ అంటే మనకి చిన్న బాక్సెస్ కానివ్వండి, టిఫిన్ బాక్సెస్ కానివ్వండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, అండ్ ఇంకా మీరు హాట్ బాక్సెస్ కానివ్వండి, ఇలా ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ప్రైస్లో అయితే మనకి ఇక్కడైతే అవైలబుల్ ఉందండి. ఇది ఎక్కడో కాదు, మనకి హైదరాబాద్ బేగం బజార్లో అయితే ఉంది. ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ అని కొడితే మనకి మ్యాప్లో కూడా డైరెక్ట్ ఇక్కడికి లొకేషన్ అయితే వస్తుంది. వీళ్ళది పెద్ద గోదాం అయితే ఉంది. అదే విధంగా మీరు ఒకవేళ ఇంకా ఇక్కడ తీసుకొని వేరే దగ్గర సెల్ చేద్దాం అనుకున్నా కానీ మీకు ఇక్కడ ఇంకా రీజనబుల్ ప్రైస్ లో అయితే డిస్కౌంట్ లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చాలా తక్కువ ప్రైస్ లో అయితే ఇక్కడ చాలా తక్కువగా అయితే దొరుకుతూ ఉన్నాయి. మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 8 రూపీస్ మాత్రమే. ఒక బాక్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ కేవలం 8 రూపీస్ మాత్రమే. సో ఇంకా మనకి ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఎంత తక్కువ ప్రైస్ లో ఉన్నాయి, ఎంత డిస్కౌంట్ లో అవైలబుల్ ఉన్నాయి అనేది అయితే ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాము. అదే విధంగా మనకి పైన ఫ్లోర్ లో కూడా ఇంకా చాలా వస్తువులు అయితే ఉన్నాయి, గోదాంలో కూడా చాలా ఉన్నాయి. సో ఒకసారి అయితే మొత్తం ఆల్రౌండ్ అయితే కొట్టేసి చూద్దాము. సో ప్రజెంట్ మనతో పాటు అయితే ఈ షాప్ నుంచి సంతోష్ అయితే ఉన్నారు. సో ఇందులో అయితే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే మరి ఇక్కడ మనకి ఇంకా ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, ఎంత ప్రైస్ లో అవైలబుల్ ఉన్నాయి, హోల్సేల్ మాత్రమేనా, రీటైల్ కూడా ఉందా, అండ్ మినిమం ఎంత వరకు మనం ఇందులో చేయొచ్చు, అవన్నీ ఒకసారి అయితే డీటెయిల్ గా కనుక్కుందాము. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో మరి ఇప్పుడు అది ఎలా అన్నా మనకి అంటే స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఎంత స్టార్టింగ్ నుంచి ఉంది అన్న? మన షాప్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బేగం బజార్ ఏఆర్ ప్లాస్టిక్ హౌస్. మన షాప్ సిన్స్ 1993 నుండి షాప్ రన్ ఉంది. మనది 30 years ఎక్స్పీరియన్స్. మన దగ్గర మన బ్రాండ్ లో వచ్చేసి 60+ ప్రొడక్ట్స్ బ్రాండ్స్ ఉంది మనది. ఇంకా అదర్ బ్రాండ్స్ 1000+ ప్రొడక్ట్స్ ఉంది. ఇంకా మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 8 రూపీస్ నుండి స్టార్ట్ ఉంది అన్న మన దగ్గర. ఓకే. సో అంటే మనకి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చా, లేదంటే ఓన్లీ షాప్స్ ఉన్న వాళ్ళు హోల్సేల్ గా తీసుకోవచ్చా అన్న? మన దగ్గర గిఫ్టింగ్ పర్పస్ కోసం అని కూడా కస్టమర్స్ వస్తారు, వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంది. ఇంకా షాప్స్ ఉన్న వాళ్ళకి 99 స్టోర్ వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంది అన్న మన దగ్గర. ఓకే. సో అండ్ మనకి అంటే ఇప్పుడు చాలా మంది మ్యారేజెస్ లో ఇలాంటివి కూడా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారు. సో అంటే మినిమం ఎంత ఇక్కడ మనకి కొనాలి అన్న? మన దగ్గర మినిమం పర్చేసింగ్ వచ్చేసి 5000 రూపీస్ అన్న. సో మినిమం 5000 పర్చేజ్ చేయాలన్నమాట. సో చూసారు అంటే మనకు మినిమం ఒక 5000 పర్చేజ్ చేసే కానీ చాలా తక్కువ రేట్లో అయితే ఉన్నాయి. ఇక్కడికి వస్తే మీరు ఈజీగా అయితే తీసుకుంటారు. అండ్ మనకి ఇప్పుడు హోల్సేల్ లో ఎవరైతే వస్తూ ఉన్నారు అంటే మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉన్నారు కదా, పైన కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి సో ఇంకా అంటే వాళ్ళకి ఎక్కువ ఎలా ప్రిఫర్ చేస్తారు, రెగ్యులర్ గా మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఎలా రెస్పాన్స్ ఉంటుంది అన్న? మన దగ్గర ఫస్ట్ ఏంటిదంటే కస్టమర్ కి సర్వీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఇక్కడ నుండి ఆర్డర్ తీసుకుంటాం, బిల్లింగ్ సెక్షన్ దగ్గర వెళ్తాం, అక్కడ ప్యాకింగ్ ఏరియా ఉంది, అవి కూడా చూపిస్తాం మీకు. కొంచెం ముందుకు వెళ్తే అంతా అయిపోయిన తర్వాత సేమ్ డే డిస్పాచింగ్ ఉంటది అన్న. ఓకే. సో అండ్ మనకి ఒక్కసారి ప్రోడక్ట్స్ కూడా చూసుకుందాము, ఎంత స్టార్టింగ్ నుంచి ఉన్నాయి, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూపించండి అన్న. ఓకే అన్న. మన దగ్గర ఎక్కువ వచ్చేసి ప్లాస్టిక్ కంటైనర్స్ స్టార్టింగ్ రేంజ్ లో ఉంది అన్న, 8 రూపీస్ నుండి. దాని తర్వాత గిఫ్టింగ్ ఐటమ్స్ ఉంటుంది, దాని తర్వాత కేస్ రోల్స్, ఇన్సులేటెడ్ హాట్ బాక్సెస్, అవి చూపిస్తాం మీకు. ఫస్ట్ మన దగ్గర ఈ ఏరియా అనేది మొత్తం ప్లాస్టిక్ కంటైనర్స్ ఏరియా అన్న. దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ 8 రూపీస్ నుండి సింగిల్ పీస్ లడ్డు బాక్స్. దీంట్లో 3 to 4 మోడల్స్ ఉన్నాయి అన్న మన దగ్గర. ఇంకా డిఫరెంట్ సెక్షన్స్. ఫస్ట్ సెక్షన్స్ స్టోరేజ్ కంటైనర్స్ అన్న. ఇది విత్ ప్రింటెడ్ కంటైనర్స్ ఉన్నాయి విత్ థ్రెడ్డింగ్ లీడ్. దీంట్లో మళ్ళీ సెకండ్ సెక్షన్ వచ్చేసి ఏమో ప్లెయిన్ కంటైనర్స్, ప్రెస్సింగ్ లీడ్స్ ఉన్నాయి ఇవి. సో ఇప్పుడు మనకి ఇందులో అన్ని పేరు వచ్చేసి 6 ఉన్నాయి కదా ప్లెయిన్ బాక్సెస్ వచ్చేసి. ఈ 6 బాక్సెస్ మనకి ఎంతలో వచ్చేస్తాయి అన్న? బిలో 99 రూపీస్ అన్న. ఓకే. 99 స్టోర్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ఎక్కువ. అంటే ఈ 6 వస్తాయా మనకి 99 లోనే? డిఫరెంట్ సైజ్ కి డిఫరెంట్ ప్రైస్ ఉన్నాయి అన్న. ఓకే. సో ఇవిలో వస్తే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? బిలో మొత్తం అన్ని 99 స్టోర్లు అన్న. సో అంటే ఇప్పుడు మనకి 3 ఉన్నాయి. ఈ 3 మనకి ఏ ప్రైస్ లో వచ్చేస్తాయి? 3 పీస్ సెట్ కలిపి సింగల్ ఉన్నాయి, బట్ 3 పీస్ సెట్ కలిపి మనకు 99 స్టోర్ లో మనం సేల్ చేసేటట్టు కానీ, మీరు 3 పీస్ సెట్ చేసి మీరు గిఫ్ట్ ఇయ్యేటట్టు కానీ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే మనకి 3 కలిపి 99 రూపీస్ మాత్రమే. ఓకే. సో ఇవి చూసారు కదా, మనకి ఇవి 3 బాక్సెస్ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ 3 బాక్సెస్ అయితే మనకి జస్ట్ 99 రూపీసే. అయితే ఇక్కడ కూడా మనం ఏవైతే చూస్తున్నామో సో ఇవన్నీ వచ్చేసి అయితే మనకి 99 రూపీసే. సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఇలాంటివి అయితే గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. అండ్ మనము ఇంట్లో ఇంకా ఏమైనా వస్తువులు పెట్టుకున్నా కానీ చిన్న
ఏమైనా కర్రీస్ కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కానీ ఇవన్నీ జస్ట్ 99 రూపీస్ మాత్రమే. ఈ రోజు వచ్చేసి అయితే మన దగ్గర ఈ కంటైనర్స్ అయిపోయిన తర్వాత గిఫ్టింగ్ కంటైనర్స్ ఉన్నాయి 2 పీస్ సెట్స్ 3 పీస్ సెట్స్. దీంట్లో మొత్తం 99 స్టోర్ కి అమ్మేటట్టు మీరు గిఫ్టింగ్ ఇచ్చేటట్టు ఉంటుంది. దీంట్లో ఇవి ఫైబర్ కంటైనర్స్ ఉన్నాయి. ఇది అన్బ్రేకబుల్స్ కంటైనర్స్. దీంట్లో ఈజీ లాక్ సిస్టమ్ కూడా ఉంది. ఇవి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఫర్ ఇంట్లో యూస్ కి. మనం కిచెన్ లో యూస్ చేసుకోవడానికి, పప్పు డబ్బాలు పెట్టుకోవడానికి, పప్పు పెట్టుకోవడానికి కానీ, పసుపు అది కోసం అని. సో ఇందులో మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందన్న ఈ వీటిలో? స్టార్టింగ్ ప్రైస్ అన్న 70 రూపీస్, 60 రూపీస్, 80 రూపీస్, 99 రూపీస్ లోపల 2 పీస్ సెట్స్ అవి వచ్చేస్తుంది బాక్స్ ప్యాకింగ్ తోటి. ఓకే. సో మనకి రెగ్యులర్ గా అయితే ఇలా వస్తాయి. సో 2 పీస్ సెట్స్ మనం చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో. సో ఇందులో మనం చూసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కటి 2 పీస్ సెట్స్ వస్తాయి అనమాట. ఇందులో మీరు ఉప్పులు, పప్పులు, పసుపులు ఇలాంటివి ఏవైనా కానీ, ఇంకా పల్లీలు ఇలాంటివి ఏవైనా కానీ ఈజీగా పెట్టుకోవచ్చు. ఇవి అన్బ్రేకబుల్ అనమాట ఇవి కొన్ని అయితే. సో ఇవి ఫైబ్రిక్ అనమాట, కింద పడ్డా కానీ పలగవు. సో చూసుకోవచ్చు మీరు, నార్మల్ కింద ఎత్తేసి కూడా చూసుకోవచ్చు. సో ఇలా మనకి ఇవి అన్బ్రేకబుల్ అనమాట. ఇంకా ఇలాంటివి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి మనకి. దీంట్లో వేరే వేరే సిస్టమ్స్ ఉన్నాయన్న. స్మాల్ లాక్స్ ఉన్నాయి, 2 లాక్స్ కూడా ఉన్నాయి, సింగిల్ లాక్స్. ఇది చూడు సింగిల్ లాక్ ఉంది, ఎయిర్ టైట్ సిస్టమ్ ఉంది దీనికి లోపల. ఇది అన్లాకింగ్ ఓపెన్, ఇది లాకింగ్ సిస్టమ్. ఇప్పుడు ఓపెన్ కాదు, ఇది విత్ బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తుంది అన్న. ఇది లాకింగ్ సిస్టమ్ దీనికి, ఈజీ టు లాక్. ఇంకా దీంట్లో 2 పీస్ సెట్స్ వేరే కంటైనర్స్ కూడా ఉంది. ఇంకా డైనింగ్ సెట్ కూడా ఉంది అన్న మన దగ్గర. డైనింగ్ సెట్ ఇది 56 రూపీస్ పడుతుంది, విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న. ఇది దీంట్లో 2 కలర్స్ మిక్స్ వస్తుంది. మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి లేదా ఇంట్లో కిచెన్ లో యూజ్ చేసుకోవడానికి, దీంట్లో పప్పు కానీ, ఇది ఉప్పు కానీ ఇవైనా పెట్టుకోవచ్చు అన్న. దీంట్లో మసాలా కానీ. దీంట్లో 3 మోడల్స్ ఉన్నాయి అన్న మన దగ్గర డైనింగ్ సెట్ లో. 2 పీస్ సెట్ డైనింగ్ సెట్ విత్ ట్రే తోటి కూడా ఉంది అన్న. దీంట్లో విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న. దీంట్లో 3 కలర్స్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఇంట్లో లుకింగ్ వైజ్ క్లాసిక్ గా చూడడానికి, కనపడడానికి కూడా పనికి వస్తాయి. గిఫ్టింగ్ పర్పస్ కూడా యూజ్ వస్తాయి అన్నవి. ఇంకా మనకి కింద కూడా ఉన్నాయి ఈ ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్నవి. ఇది ఫ్రిడ్జ్ ఐటమ్ వచ్చేసి దీంట్లో 6 సెక్షన్ ఉంది, 4 సెక్షన్ కూడా ఉంది అన్న. 60 రూపీస్ పడుతుంది విత్ బాక్స్ ప్యాకింగ్ అన్న. ఇవి ఈ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న. దీంట్లో ఇంట్లో ఫ్రిడ్జ్ లో కూరగాయలు కట్ చేసుకొని సపరేట్ సెక్షన్ లో పెట్టుకోవచ్చు అన్న. దీంట్లో మంచిగా. దీంట్లో 2 సెక్షన్ ది కూడా ఉంది, సింగిల్ సెక్షన్ ది కూడా ఉంది అన్న. సో మనకి ఫ్రూట్స్ కట్ చేసుకునేది కూడా ఉంది అన్న. మన దగ్గర చాపర్స్ కూడా ఉన్నాయి అన్న. చాపర్ వచ్చేది 70 రూపీస్ అన్న. ప్రెసింగ్ చాపర్ ఉంది. దీంట్లో స్మాల్ సైజ్, బిగ్ సైజ్. మనం కూరగాయలు సగం కట్ చేసుకుని దీంట్లో వేసి ప్రెసింగ్ చేస్తే మొత్తం కట్ అయిపోతుంది అన్న. దీంట్లో ప్రైస్ ఎంత ఉందన్న నార్మల్ అయితే? దీని ప్రైస్ వచ్చి 70 రూపీస్ అన్న. ఓకే. దీంట్లో 2 మోడల్స్ వచ్చింది అన్న. బిగ్ సైజ్ కూడా వచ్చింది దీంట్లో, బిగ్ సైజ్. దీని సిస్టమ్ వచ్చేసి బటన్ లాకింగ్ సిస్టమ్. సో స్పీడ్ లాగా అనమాట. బటన్ లాకింగ్ సిస్టమ్ ఉంది అన్న. ఇది ఇక్కడ లాక్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది, ప్రెస్ చేస్తే మళ్ళీ కటింగ్ అవుతుంది దీంట్లో. సో చూసారు కదా, అంటే మీరు ఏదైనా ఫ్రూట్స్ ఈజీగా కట్ చేసుకోవాలనుకుంటే కనుక ఈజీగా కట్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ వచ్చేసి అయితే స్టార్టింగ్ ప్రైస్ మనకి 70 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది. ఇందులో చూసుకోవచ్చు. ఇది వచ్చేసి అయితే బిగ్ సైజ్. మనకి నార్మల్ గా ఇంకా ఇలా ఊసిపోతే కనుక లాక్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని. సో లాక్ పెట్టేసుకొని మనకి ఫ్రీగా అయితే పెట్టేసుకోవచ్చు దీన్ని. దీంట్లో ఇంకో 2 మోడల్స్ ఉంది అన్న. రౌండ్ లో థ్రెడ్డింగ్ తోటి కూడా ఉంది. థ్రెడ్డింగ్ ఇది కూడా సేమ్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది దీనికి. సింగిల్ పీస్ బాక్స్ ప్యాకింగ్. బిగ్ సైజ్ కూడా ఉంది దీంట్లో. టీ షుగర్ కంటైనర్స్ అని 3 పీస్ సెట్స్ ఉన్నాయి అన్న. బాక్స్ కి హ్యాంగింగ్ బాక్స్ వస్తుంది వీటిలలో. 2 పీస్ సెట్. ఇది 2 పీస్ సెట్ బాక్స్. ఇది గిఫ్ట్ ఇవ్వడానికి మంచి పర్పస్ కు యూజ్ వస్తుంది. 2 పీస్ సెట్ బాక్స్ గిఫ్ట్ సెట్. దీంట్లో 3 పీస్ సెట్ కూడా ఉంది, 2 పీస్ సెట్ కూడా ఉంది అన్న. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ లీడ్ లో 3 పీస్ సెట్ ఉంది దీంట్లో, విత్ హ్యాండిల్ తోటి ఉంది. టీ షుగర్ కాఫీ అని. మసాలా బాక్స్ అన్న. డ్రై ఫ్రూట్ మసాలా బాక్స్. సింగిల్ స్పూన్ వస్తుంది. 6 సెక్షన్ బాక్స్ ఉంది విత్ బాక్స్ ప్యాకింగ్ అన్న. ఇది ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ లో. వాటర్ క్యాన్స్ ఉన్నాయి అన్న.
మనం కూలింగ్ వాటర్ క్యాన్స్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా పనికొస్తాయి ఇవి. ఎక్కడైనా పిక్నిక్ కి వెళ్ళేటప్పుడు కూడా పనికొస్తాయి, లేదంటే ఫ్యామిలీ తోటి బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కానీ కూడా పనికొస్తాయి అన్నవి. సో వాటర్ క్యాన్స్ వచ్చేసి నార్మల్ గా స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉందన్న? ఇవి ఈ వాటర్ క్యాన్స్ లో ఏమో ఏవో 100 నుండి ఉన్నాయి అన్న, విత్ బాక్స్ ప్యాకింగ్ ఉంది. ఓకే, సో ఎన్నో రకాల వాటర్ క్యాన్స్ అయితే దీంట్లో 2 లీటర్స్ ఉంది, అంటే బాక్స్ మీద 3000 నెంబర్ ఉంటది, బట్ 2 లీటర్స్ వాటర్ పడుతుంది దీంట్లో. దీంట్లో వచ్చేసి మనకు 4 to 5 సైజెస్ ఉన్నాయి అన్న. 18 లీటర్ కూడా ఉంది, 15 లీటర్ కూడా ఉంది అన్న మన దగ్గర. ఇది 3000 నెంబర్ వచ్చేసి ఏమో విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న. ఇది పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది. ఓకే, సో మనకి వచ్చేసి ఈ ఏదైతే కూలింగ్ వాటర్ ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసి అయితే మనకి 2 లీటర్ నుండి 18 లీటర్స్ వరకు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అబో 100 నుండి అన్న. ఓకే, సో ఏవైతే చూస్తున్నామో మనకి 100 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది. సో ఇలా మనకి 18 లీటర్స్ వరకు ఉంది కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది ఉంది. ఇది అన్న మన ఏఆర్ బ్రాండ్ లో ఉంది ప్రొడక్ట్స్. దీంట్లో 3 కలర్స్ వస్తుంది, విత్ బాక్స్ ప్యాకింగ్ కూడా ఉంది అన్న. ఇగో 4 లీటర్ లో ఏమో డబల్ హ్యాండిల్ వచ్చింది అన్న. దీంట్లో 2 కలర్స్ వస్తాయి అన్న. లోపల కూడా ప్రోడక్ట్ అనేది ఓకే, లోపల ఈ 18 లీటర్ లో మనం ఏ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తామో అది ప్రోడక్ట్ లోపల ఉంటుంది అన్న. కూలింగ్ కూడా మంచి కూలింగ్ ఉంటది అంట, మినిమం 6 to 4 అవర్స్ దాకా కూలింగ్ ఉంటది. ఓకే అన్న లంచ్ బాక్సెస్ ఉంది, మన గిఫ్టింగ్ పర్పస్ కూడా లంచ్ బాక్సెస్ సేల్ అవుతుంది. ఆఫీస్ పర్పస్ కూడా తీసుకువెళ్తారు. చిన్న పిల్లలకి స్కూల్ కి లంచ్ బాక్సెస్ తీసుకువెళ్ళాలన్నా కూడా పనికి వస్తాయి ఇవి. చూడన్నా 45 రూపీస్ లంచ్ బాక్స్ విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. దీంట్లో విత్ 2 స్పూన్స్ చిన్న కర్రీ బాక్స్ కూడా ఉంది దీంట్లో. ఇంకొకటి టెడ్డీ లంచ్ బాక్స్ అని ఒకటి ఉంది. ఈ బాక్స్ ప్యాకింగ్ ఇట్లా బాక్స్ ప్యాకింగ్ ఇది వస్తుంది. ఇది రేట్ వచ్చేసి అన్న 68 రూపీస్ అన్న. ఇట్లా వస్తుంది. ఓకే, చిన్న పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. అవునన్న, ఇది ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కూడా యూజ్ వస్తుంది అన్న. ఇది మంచిగా ఎక్కువ లేడీస్ ప్రిఫర్ అన్న. కీ హౌసెస్ కూడా ఉంది మన దగ్గర. 3 to 4 మోడల్స్ వస్తుంది దీంట్లో. మన ఫోన్స్ పెట్టుకోవడానికి, కీస్ హ్యాంగ్ చేసుకోవడానికి, వాల్స్ మీద ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అన్న. దీని తర్వాత వాటర్ బాటిల్స్ ఉన్నాయన్న. వాటర్ బాటిల్స్ లో మన దగ్గర 1/2 లీటర్స్ కూడా ఉంది ప్లాస్టిక్ లో. ఇంకా ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కూలింగ్ వాటర్ బాటిల్స్ 1 లీటర్ లో బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న. ఈ చిన్న వాటర్ బాటిల్ ఇప్పుడు నైస్ వాటర్ బాటిల్. దీంట్లో కాంపిటీషన్ కూడా చాలా ఉంది. ఇది లోపల అనేది ప్లాస్టిక్ వస్తుంది అన్న. దీంట్లో విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న. దీంట్లో మన దగ్గర ఇంకా జిమ్ షేకర్స్ కూడా ఉన్నాయన్న. జిమ్ షేకర్స్ కూడా విత్ బాక్స్ ప్యాకింగ్ 2 కలర్స్ వస్తుంది దీంట్లో. వాటర్ బాటిల్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత? వాటర్ బాటిల్ స్టార్టింగ్ ప్రైస్ 70 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంది అన్న. 70 to 60 రూపీస్ నుండి స్టార్టింగ్. ఓకే, ఇంకా పైన జెట్స్ ఉన్నాయి అన్న. జెట్స్ లో ఏమో ట్రాన్స్పరెంట్ లో ఉన్నాయి, ఫ్లవర్ డిజైన్స్ లో 2 మోడల్స్ ఉన్నాయి. ఇంకొకటి దీంట్లో ఏమున్నాయి 6 పీస్ బాక్స్ వస్తుంది జెట్స్ లో. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి అన్న. సింగిల్ పీస్ బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తాయి అన్న. దీంట్లో 2 కలర్స్ వస్తాయి. జెట్స్ లో కూడా మనం 99 లో సేల్ చేసేటట్టు ఉంటది మన దగ్గర. ఓకే, ఒక పీస్ వచ్చేసి మనకి మాక్సిమం మన దగ్గర ఒక పీస్ వచ్చేసి 80 రూపీస్ లోపల ఉంటాయి అన్న. ఓకే, విత్ బాక్స్ ప్యాకింగ్ అని, వితౌట్ బాక్స్ ప్యాకింగ్ అని. సో చూసారు కదా, టిఫిన్ బాక్స్ లో అయితే మనకి ఎన్నో రకాల టిఫిన్ బాక్సెస్ అయితే ఉన్నాయి. అంటే సింగిల్ గా కానివ్వండి, డబుల్ గా కానివ్వండి, ట్రిపుల్ గా కూడా ఉన్నాయి. అంటే ఇలా మనకి సో ట్రిపుల్ టిఫిన్ బాక్సెస్ ఇలా స్టెప్స్ వైజ్ గా కూడా ఉన్నాయి. మనకి రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి. అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అయితే మనకి 45 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంది. అండ్ ఇందులో మనకి ఓన్లీ డబుల్ కావాలంటే డబుల్, ఓన్లీ కర్రీ బాక్స్ అండ్ లంచ్ బాక్స్, అంటే మనకి రైస్ బాక్స్ లేదు, ఒక రైస్ బాక్స్, కర్రీ బాక్స్, ఇంకా ఏదైనా చట్నీ కానివ్వండి ఇలా పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి. అండ్ అంటే మనకి డిఫరెంట్ గా కూడా ఉన్నాయి. ఒక్కసారి మనం చూసుకోవచ్చు. సో ఇట్లా రీజనబుల్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్రైజెస్ లో, సో రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి. మ్యాక్స్ ప్రైస్ వచ్చేసి అయితే అంటే మీకు 100 లోపు. అంటే ఇప్పుడు ఇది ఉంది, సో ఇంత మంచి బాక్స్ ఉంది. సో ఇంత మంచి బాక్స్ మనకి కేవలం 70 రూపీస్ కి అలా వచ్చేస్తుంది. 75 రూపీస్ కి మాత్రమే వచ్చేస్తుంది. అంటే ఇందులో మనకి స్పూన్స్ వస్తాయి, అండ్ 2 కర్రీ బాక్సులు వస్తాయి. ఇంకా మనకి ఒక లంచ్ ఏదైతే రైస్ బాక్స్ ఉంటుందో రైస్ బాక్స్ కూడా వస్తుంది. సో ఇట్లా మనకి రీజనబుల్ ప్రైస్ లో చాలా తక్కువ రేట్ లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఓన్లీ లంచ్ బాక్సెస్ అనే కాదు, ఇంకా హాట్ బాక్సెస్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఇంకా కర్రీస్ ఏమైనా హాట్ గా ఉండాలనుకున్నా కానీ, రైస్ కానివ్వండి, పులిహోర కానివ్వండి, ఇంకా చపాతీలు కానివ్వండి, అలాంటివి అనుకుంటే కనుక సో ఇలా మనకి చిన్న హాట్ బాక్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవి మనకి లంచ్ బాక్స్ గా యూజ్ అవుతున్నాయి. అండ్ అదే విధంగా ఏదైనా కర్రీ పెట్టుకున్నా కానీ యూజ్ అవుతాయి. సో ఇందులో కూడా మనకి ఈ చిన్న వాటిలో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ నుండి స్టార్టింగ్ ఉంది. విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. ఓకే,
సో మీకు ఇది ఏదైతే చూస్తున్నారో ఈ చిన్నవి, సో ఇవి వచ్చేసి అయితే మీకు కేవలం 70 రూపీస్ మాత్రమే ఉంటుంది. అదే మీరు బయట తీసుకుంటే కనుక సో మినిమం 100 నుంచి 200, 300 లోపు కూడా ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చేసి అయితే హోల్సేల్ లో మీరు తీసుకుంటే మినిమం 5000 బిల్ చేస్తే కనుక ఇలాంటివి ఎన్నో తీసుకొని మీరు బయట కూడా సేల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఇలాంటివి ఒక్కసారి మీరు 5000 బిల్ చేస్తే కనుక ఎన్నో రకాలుగా ఇక్కడ చాలా వస్తువులు అయితే మీకు అవైలబుల్ లో అయితే ఉంటాయి. సో మీరు ఏవైతే చూస్తున్నారో ఇలాంటివి, సో ఇవి జస్ట్ 70 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది. ఇందులో కూడా మీకు అంటే ఇలా కలరింగ్ అంటే ఇట్లా మనకి ఇట్లా డిజైన్ గా కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇలా మనకి హాట్ బాక్సెస్ వచ్చేసి ఇందులో కూడా ఎన్నో రకాల హాట్ బాక్సెస్ అయితే ఉన్నాయి. అండ్ లేదు మీరు ఒక ఇలా త్రిబుల్ గా తీసుకుంటా అనుకున్నా గానీ సో ఇట్లా త్రిబుల్ గా కూడా మీరు తీసుకోవచ్చు. ఒకేసారి 3 హాట్ బాక్స్లు అయితే వస్తాయి అనమాట. సో అలా కూడా మనకి బాక్స్ సిస్టమ్ అయితే ఉంది, గిఫ్ట్ సిస్టమ్. సో ఇందులో ఈ త్రీ సెట్ వచ్చేసి మ్యాక్స్ ఎంత 320 రూపీస్ ప్రైస్ పడుతుంది. ఓకే, సో ఇప్పుడు 320 లోనే మీకు ఇన్ని 3 బాక్సులు అయితే వస్తున్నాయి అనమాట. సో కేవలం 320 మాత్రమే. సో అయితే మనకి ఇందులో మీరు ఒకవేళ బయట సేల్ చేసుకోవాలనుకుంటే మినిమం 500 కి అయితే సేల్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, అంటే అది మీ ఇష్టం బయట ఎంత సేల్ చేసుకుంటారు అనేది అయితే. సో మ్యాక్స్ అయితే ఇందులో మనకి ప్రైస్ వచ్చేసి 1900 వరకు అయితే మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు బయట సేల్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 320 మాత్రమే. 320 లో అన్ని హాట్ బాక్సులు అయితే వస్తున్నాయి 3 పీసెస్. లేదు ఇంకా కొంచెం పెద్దవి కావాలనుకున్నా, ఇంకా కొంచెం డిజైన్ గా కావాలనుకున్నా, ఇంట్లో కొంచెం పాష్ గా స్టైల్ గా ఉండాలనుకున్నా గానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. అండ్ మీకు ఇంకా చాలా పెద్దవి కావాలనుకున్నా గానీ సో ఇది మనకు క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఎక్కడికైనా టెంపుల్స్ కి పులిహోర చేసుకున్నా వెళ్ళినా కానీ, లేదంటే ఏదైనా పిక్నిక్ కి, లేదంటే టూర్ కి, లేదంటే ఒక చపాతీలు ఏదైనా ఇంకా కర్రీస్ కానివ్వండి ఇందులో పెట్టుకొని ఆరామ్సే వెళ్ళొచ్చు అనమాట. లీక్ అయితే ఏం కాదు. సో ఇలా మనకి సో ఇలాంటివి తీసుకుంటే అంటే మనకి ఇది స్టీల్ కమ్ మనకి లోపల కూడా ప్లాస్టిక్ అయితే ఉంది. ఇక్కడ మనకి లోపల స్టీల్ కూడా ఉంది. సో ఇట్లా మనకి ఏదైనా చపాతీలు ఏమైనా పెట్టుకున్నా కానీ సో ఇంకా అలానే కొంచెం హాట్ గా అయితే ఉంటాయి డే మొత్తం. సో ఇది వచ్చేసి మనకి బాక్స్. సో ఈ హాట్ బాక్స్ ఎంత బాగుందో మనం అయితే చూసాం. గిఫ్ట్ ప్యాకింగ్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది. సో ఏదైతే బాక్స్ ఉంటుందో అందులో బాక్స్ అయితే పెట్టిచ్చేస్తారు మనకి. సో ఇలా మనకి ఎన్నో రకాల హాట్ బాక్సెస్ అయితే ఉన్నాయి, ఒక్కసారి మీరు చూడొచ్చు. అండ్ స్టీల్ హాట్ బాక్సెస్ కూడా ఉన్నాయి లాస్ట్ కి. స్టీల్ హాట్ బాక్స్ 2 సైజెస్ ఉన్నాయి అన్న. 4000 ml or 6000 ml ఉంది అన్న దీంట్లో. ఒక్కసారి మీరు చూడొచ్చు 3 సెట్ బాక్సెస్ అయితే ఎంత స్టైల్ గా ఎంత బాగున్నాయో. సో అన్ని ఈక్వల్ గా అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి అయితే హాట్ బాక్సెస్ అనమాట. ఇలా వస్తాయి. అండ్ దీంతో పాటు స్పూన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. వీటికి స్పూన్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇది గిఫ్ట్ సెట్ 3 పీసెస్ అయితే ఉన్నాయి అన్న. ఇది మోప్ అన్న. ఇది మనం ఇంట్లో క్లీనింగ్ చేసుకోవడానికి ఇది హ్యాండిల్ తోటి వస్తుంది. దీంట్లో స్టీల్ ది కూడా ఉంది, ప్లాస్టిక్ ది కూడా ఉంది. దీంట్లో ఎక్స్ట్రా టూ వస్తుంది అన్న క్లీనింగ్ ది. క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది. విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న. ఇది 3 పీస్ సెట్ కంటైనర్స్ ఉన్నాయన్న. ఇవి ప్లాస్టిక్ కంటైనర్స్. దీంట్లో డిఫరెంట్ కలర్స్ వస్తుంది. ఇంట్లో యూజింగ్ వస్తుంది అన్న. దీంట్లో మనం వేరే ఐటమ్స్ కూడా పెట్టుకోవచ్చు మనం ఇంట్లో. ఫుడ్ కవర్స్ అన్న. ఇది ఫుడ్ కవర్స్ లో 3 సైజెస్ ఉన్నదన్న. మనం షాప్లలో యూజ్ చేస్తారు కదా ఫుడ్ కవర్స్, చికెన్స్ మీద పెట్టుకోవడానికి కానీ కూరగాయల మీద పెట్టుకోవడానికి అట్లా అన్న. దీని తర్వాత అన్న ఇది డ్రాస్ ఉన్నాయి మన ఇంట్లో. లేడీస్ కి ఎక్కువ యూజ్ అవుతాయి అన్న. ఇది మన దీంట్లో మేకప్ ఐటమ్ పెట్టుకోవడానికి కానీ, చైన్స్ పెట్టుకోవడానికి, ఇక టాబ్లెట్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ వస్తాయి అన్న ఇవి. దీని తర్వాత బకెట్స్ అన్న. కింద బకెట్స్ ఉన్నాయి అన్న. డిఫరెంట్ సైజ్ ఉంది. 6 లీటర్స్, 9 లీటర్స్, 10 లీటర్స్, 12 లీటర్స్, 16 లీటర్స్ కూడా ఉంది బకెట్స్ ఉన్నది. విత్ ప్రింటింగ్ బకెట్స్ ఉన్నాయి. ఇది అరిస్ట్రో కంపెనీది ఉంది అన్న బ్రాండ్. ఇక్కడ బ్రష్ స్టాండ్స్ ఉన్నాయి అన్న. బ్రష్ స్టాండ్, సాస్ బాటిల్స్ ఉన్నాయి. బ్రష్ స్టాండ్స్ కూడా మనం బిలో 20 రూపీస్ రేంజ్ లో మనం అమ్మేటట్టు షాప్లలో అవి ఆ రేంజ్ లో ఉన్నాయి అన్న. వాటర్ జగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. వాటర్ జగ్స్ లో 2-3 మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ మోడల్స్ ఉన్నాయి. ఈ డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అన్న. ఇది స్టోరేజ్ కంటైనర్స్ అన్న. ఇవి పెద్ద సైజ్, చిన్న సైజ్, మీడియం సైజ్ 3 పీస్ సెట్స్ ఉన్నాయి దీంట్లో. ఇంకా సింగిల్ పీస్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో. ప్రింటింగ్ ఉంది. 2 సైడ్స్ నుండి ఈజీ టు లాక్స్ వస్తుంది దీనికి. మనం దీంట్లో కారం పొడి కానీ, ఇది పిండి కానీ, వేరే ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు అన్న దీంట్లో. ఇది క్లాత్ బాస్కెట్ ఉంది అన్న. దీంట్లో మనం చిన్న పిల్లలకి క్లాత్స్ అని అవి కూడా పెట్టుకోవచ్చు దీంట్లో. స్టూల్స్ అన్న. ఇది 2-in-1 స్టూల్ ఉంది అన్న దీంట్లో. ఇది కూడా ఓపెన్ అవుతుంది కింద నుండి, పైన కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా అన్న. సో ఇది ప్రైస్ ఎంత ఉందన్న మనకి?
ఇది ప్రైస్ వచ్చేసి అబౌవ్ 100 రూపీస్, అంటే 100 రూపీస్ లాట్ లో అమ్మవచ్చు మనం. ఓకే. బాస్కెట్స్ అన్న, బాస్కెట్ లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. స్మాల్ సైజ్, బిగ్ సైజ్, మీడియం సైజ్, బిగ్ సైజ్ అట్లా 3 to 4 మోడల్స్ ఉన్నాయి దీంట్లో. ఈ మోడల్స్ అన్న ఐస్ బాక్సెస్ కూడా అవైలబుల్ ఉందన్న మన దగ్గర. ఐస్ బాక్సెస్ లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. 3 లీటర్, 4 లీటర్, 6 లీటర్స్ అవి సైజెస్ ఉన్నాయి. కంటైనర్స్, ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ మనం మెడికల్లో యూజ్ చేయడానికి కానీ, క్లాత్స్ పెట్టుకోవడానికి, ఎక్కడైనా షాప్లలో కూడా యూజ్ చేస్తారన్న ఇవి ట్రాన్స్పరెంట్ కంటైనర్స్. డిఫరెంట్ సైజ్ ఉంది. ఇది మనీ బ్యాంక్స్ అన్న, చిన్నపిల్లలు మనం మనీ బ్యాంక్స్ అని ఉంటాయి కదా, ఇవి వీటిలలో 3 to 4 మోడల్స్ ఉన్నాయి. ఇంకా బ్రష్ స్టాండ్ కూడా, ఇది ఒక బ్రష్ స్టాండ్ మనం కౌంటర్ మీద పెట్టుకోవచ్చు. పెన్స్ కానీ, పేపర్స్ కానీ, వేరే ఐటమ్ అయినా పెట్టుకోవచ్చు వీటిలలో. సో ఇక్కడ మనకి ఈ ప్లాస్టిక్ హౌస్ లో వచ్చేసి అయితే మనకి స్టూల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. స్టూల్స్ కూడా మనకి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో మనం అయితే చూడొచ్చు. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో అంటే మనకి ఇది కూడా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి. అంటే మనకి బయట కంపేర్ చేసుకుంటే మినిమం 500, 600, 1000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. కానీ అలాంటిది అయితే మనకి ఇందులో జస్ట్ అంటే 360, 400 లోపే మనకైతే ఇక్కడ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. అంటే ఇందులో కూడా మనకి డిఫరెంట్ సైజ్ లో డిఫరెంట్ డిజైన్స్ లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కొంచెం చిన్న సైజు. సో అలాగే మనకి ఇంకా చూడొచ్చు స్టూల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో, ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనేది అయితే. సో అంటే కొంచెం లావు ఉన్న వాళ్ళు కూడా ఈజీగా అయితే కూర్చోవచ్చు, అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇంకా ఇందులో మనకి వచ్చేసి ఇంకా చాలా, సో మనం ఏదైనా ఇంకా పెట్టుకోవాలనుకున్నా, అంటే లైక్ మనకి ఏదైనా బట్టలు పెట్టుకోవాలనుకున్నా, ఇంకా పేస్ట్లు పెట్టుకోవాలనుకున్నా కానీ ఇలాంటివి కూడా సో అవైలబుల్ అయితే ఉన్నాయి. అన్బ్రేకబుల్ బాస్కెట్ అనేది. సో మనకంటే కింద పడ్డా కానీ ఇంకా పలగదన్నమాట. అన్బ్రేకబుల్ బాక్స్ అనమాట ఇది కూడా. దాని మీద ఎక్కినా కూడా అది పలగదు. ఓ నైస్. సో చాలా గట్టిగా ఉంది, చూడొచ్చు మనము. అదే విధంగా మనకి ఇంకా ఇక్కడ ఎన్ని టైప్స్ బాక్సెస్ అయితే ఉన్నాయో చూడొచ్చు. సో అంటే మనకి డిజైన్స్ గా చిన్న బాక్సెస్ కూడా, అంటే ఇందులో ఎన్ని రకాల బాక్స్ ఉన్నాయో చూడొచ్చు. సో టోటల్ మనకి 5 సెట్ వస్తాయి అనమాట విత్ బాక్స్ ప్యాకింగ్. సో విత్ బాక్స్ ప్యాకింగ్ అయితే మనకి 5 స్టెప్స్ వస్తాయి. అదే విధంగా మనకి ఇందులో ఇంకా చాలా రకాలుగా, అంటే ఇందులో మీకు ఇప్పుడు బ్రో అన్నట్టు మనకి ఉప్పులు, పప్పులు, కారపొడి, ఇంకా ఇలాంటివి ఎన్నో రకాలుగా పెట్టుకోవచ్చు. ఇలాంటివి మనకి ఎన్నో రకాలుగా ఇక్కడ బాక్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒక రకంగా కాకుండా, అంటే ఒక డిజైన్ గా కాకుండా ఇలా చాలా రకాలుగా అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. సో నార్మల్ గా మనకి ప్లాంటర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. అండ్ చెట్లు పెట్టుకోవడానికి అయితే ఇందులో మనకి, అంటే చిన్న బిల్డింగ్ పైన ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు కదా వరండాలో. సో ఇక్కడ మనకి అంటే చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, ఇంకా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, ఇట్లా చాలా రకాల సైజెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి మనకి. సో మీరు నార్మల్గా ఏదైనా ఇంకా తులసి చెట్టు కానివ్వండి, లేదంటే ఇంకా ఏమైనా ఫ్లవర్స్ చెట్లు కానివ్వండి, అలాంటివి పెట్టుకోవాలనుకుంటే కనుక పెట్టుకోవచ్చు. ఇంకా మీరు చూడొచ్చు ప్లాస్టిక్ లో ఎన్ని వస్తువులు ఉన్నాయి ఏంటి అనేది అయితే. ఇప్పుడు మీకు చూపించినదంతా ఇది మన శాంపిల్స్ ఏరియా అన్న. ఇక్కడ నుండి నెక్స్ట్ మీకు మన ప్యాకింగ్ ఏరియా, మన గోడౌన్, మన అన్ని ఐటమ్ అక్కడ చూపిస్తాం మీకు అన్న. ఇది మన దగ్గర డస్ట్బిన్స్ ఉన్నాయి, అరిస్ట్రో కంపెనీ బ్రాండ్. దీంట్లో ఏమో 240 లీటర్ నుండి చిన్న సైజెస్ కూడా ఉంది, ఇంకా పెద్ద సైజ్ కూడా అవైలబుల్ ఉంది అన్న. అది అడ్వాన్స్ ఆర్డర్ మీద బుకింగ్ అయి ఉంటే వస్తుంది. ఇది 120 లీటర్ అన్న, విత్ వీలింగ్ తోటి ఉంటుంది. దీంట్లో 4 కలర్స్ వస్తాయి అన్న, విత్ లీడ్ తోటి అన్న. ఇది దీంట్లో 30 లీటర్స్ ఉంది, 25 లీటర్ ఉంది, 15 లీటర్ కూడా ఉంది. స్వింగ్ రౌండ్ లో కూడా ఉంది, స్వింగ్ బీన్. మళ్ళీ 60 లీటర్లో ఉంది, దాంట్లో 30 లీటర్స్ కూడా వస్తుంది రౌండ్లో. ఇంకా మీకు వాటర్ కూలర్ చెప్పినా కదా, 18 లీటర్ మనది ఏఆర్ బ్రాండ్ ప్రోడక్ట్ అన్న. ఇది 18 లీటర్, దీంట్లో 15 లీటర్ కూడా ఉంది. 3 కలర్స్ మిక్స్ వస్తుంది అన్న దీంట్లో. ఇది క్లాత్ ర్యాక్ ఉంది అన్న. క్లాత్ ర్యాక్ ఏమో 3 లేయర్స్ ఉంది. ఇది విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అన్న. ఇది సో చూసారు కదా, అంటే మనకి ఇక్కడైతే గోదాం కూడా ఉంది. అంటే మీరు ఒకవేళ బల్క్ ఆర్డర్ చేసుకుంటే కనుక ఇక్కడ సపరేట్ గా ఒక గోదాం అయితే ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే రెడీగా కూడా ఉన్నాయి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో. సో ఇవి ఆర్డర్కి వెళ్ళడానికి ఇప్పుడు ప్యాకింగ్ అయితే రెడీగా ఉన్నాయి. ఇవి ప్యాక్ చేసేసి అయితే సో వాళ్ళైతే అక్కడికి కస్టమర్కి అయితే రీచ్ అయ్యేలాగైతే చూస్తారు. సో అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడైనా కానీ ప్యాకింగ్, అంటే ఎక్కడికైనా కానీ వీళ్ళైతే సప్లై చేస్తూ ఉంటారు. సో బ్రో ఇంకా మనకి గోదాంలో ఎలా ఉంటుంది? ఇది మన ప్యాకింగ్ ఏరియా, ఇది మన లూజ్ ఏరియా అన్న. ఇది మొత్తం ఇక్కడ ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నది. ఇక్కడ మొత్తం 99 నుండి ఇక్కడ నుండి డిస్పాచింగ్ అవుతుంది మన ఏరియా ఇక్కడ నుండి. సో అంటే ఇన్ని బండల్స్ అయితే ఇక్కడ వీళ్ళు అయితే రెడీ చేసి ఉంచారనమాట. ఇప్పుడు ఏదైతే కస్టమర్స్కి వెళ్ళడానికి, అంటే ఇప్పుడు కస్టమర్స్కి ఇవి సప్లై చేయడానికి అయితే రెడీ ఉన్నాయన్నమాట. ఇన్ని బండల్స్ బుక్ అయ్యాయి. సో మీరు చూసుకోవచ్చు. సో మీకు ఒకవేళ బల్క్లో కావాలి అని అనుకుంటే కనుక, మాకు ఈ ఐటమ్స్ బల్క్లో తొందరగా కావాలి అనుకున్నా కానీ ఇక్కడ మీకు రెడీ చేసి ఉంచారనమాట. ఇప్పుడు ఏదైతే మీరు ఆర్డర్ చేసుకుంటారో వీళ్ళు సప్లై చేయడానికి అయితే రెడీగా ఉంచి పెట్టుకున్నారు. ఇలా మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో, అంటే తొందరలోనే మీకు డెలివరీ అయ్యేలాగా
లాగా రెడీగా అయితే ఉన్నాయన్నమాట. మీకు ఏ వస్తువులు కావాలనుకున్నా కానీ బల్క్లో మాకు ఇన్ని బల్క్లో కావాలనుకున్నా కానీ తొందరలోనే మీకు సప్లై చేసేలాగా అయితే ఇంత ప్యాక్ చేసి అయితే పెట్టుకున్నారనమాట. సో మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకున్నా కానివ్వండి, అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఆర్డర్ చేసుకున్నా వీళ్ళైతే అక్కడికి మీకు సప్లై చేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక కస్టమర్ అయితే ఇన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఇవి ఏవైతే ప్యాక్ చేశారో ఇవి ఇప్పుడు ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయిపోయి అక్కడికైతే వెళ్తుంది కస్టమర్ దగ్గరికి అయితే. సో ఇలా మీకు ప్యాక్ చేసేసి మంచిగా నీట్గా ప్యాక్ చేసేసి అక్కడికైతే ఆర్డర్ సప్లై చేస్తూ ఉంటారు. ఒకసారి చూసుకోవచ్చు, అంటే వాళ్ళు ఆర్డర్ చేసేసి ఏ విధంగా ప్యాక్ చేసి ఏ విధంగా ఆర్డర్ చేస్తున్నారు. సో మీరు వచ్చేసి ఇంకేమైనా మాట్లాడాలనుకున్నా కానివ్వండి, అంటే ఇప్పుడు ఏదైతే ఎండి ఉన్నారో అతనితో ఏదైనా మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చేసి మీరు ఒక డీలింగ్ అయితే మాట్లాడుకోవచ్చు. అంటే మీ ప్లానింగ్ ఏంటి, ఇంకేమైనా డిస్కస్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ డిస్కస్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి సంబంధించిన లోగో ఏదైతే ఉందో ఒకసారి మీరు చూడవచ్చు, ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ అని చెప్పేసి అయితే. సో సిన్స్ 1993 నుంచి అయితే వీళ్ళదైతే ఉందన్నమాట. సో అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, ఇంత కస్టమర్స్తో రన్ అవుతుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా వీళ్ళు సప్లై చేస్తున్నారు, కస్టమర్ సర్వీస్ ఎంత బాగుంది అనేది అయితే మీకు అర్థమైపోవచ్చు ఇప్పటికే. సో ఇక్కడ మీరు చూసారు కదా, ఒకవేళ మీకు ఇంకా తక్కువ రేట్లో కావాలి అనుకుంటే కనుక, అంటే ఇంకా ఏమైనా డిస్కౌంట్ కావాలనుకున్నా కానీ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అదేవిధంగా మీకు ఇంకా ఏమైనా అడ్రస్ కావాలని ఏమైనా డౌట్ ఉన్నా కానీ వీళ్ళ కాంటాక్ట్కి అయితే ఫోన్ చేస్తే కనుక వీళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ వీళ్ళకి కాల్ చేసి మీకు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది ఎక్కడో లేదండి, బేగం బజార్లో ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ అని అయితే ఉంటుంది. మీరు మ్యాప్లో తీసుకున్నా కానీ మ్యాప్లో అయితే ఈజీగా వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వస్తాయి, వీళ్ళ అడ్రస్ పూర్తి అడ్రస్ కూడా వస్తుంది. నేను వాళ్ళ అడ్రస్ కూడా స్టార్టింగ్లో చెప్పారు కదా, అండ్ వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తారు. అనేది అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ బేగం బజార్ ఓల్డ్ ఫిల్కానా ఏఆర్ ప్లాస్టిక్ హౌస్ అన్న మనది. ఇది షాప్ వచ్చేసి 30 years ఎక్స్పీరియన్స్ అన్న. సో చూసారు కదా, మీకు కూడా కావాలనుకుంటే కనుక వీళ్ళకి కాల్ చేయండి, లేదంటే డైరెక్ట్ ఇక్కడ బేగం బజార్ వచ్చినా పర్లేదు. థ్యాంక్ యూ.